హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కంచెల శ్రీలక్ష్మి 517. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈ లాంగ్ వీడియోలో అయితే శ్రావణ మాసంలో లాస్ట్ శుక్రవారం నాడు పూజను చేసుకున్న తర్వాత మేము ఎక్కడికి వెళ్ళాం అనేది ఈ లాంగ్ వీడియోలో అయితే చెప్తాను. అయితే శ్రావణ మాసంలో లాస్ట్ శుక్రవారం నాడైతే ఉదయం అయితే లేచి ఇలా ముగ్గులను అయితే వేసుకున్నాను. ఆల్రెడీ నా ఛానల్లో చూసుంటే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతానికైతే తులసమ్మ కింద రాయినైతే తెప్పించాను. కానీ అప్పటికి గోవిందనామాలు వేయలేదు. కార్తీక మాసంలోనైతే గోవిందనామాలు వేశాము. అలాగే గుమ్మం ముందు కూడా పెయింట్‌తో కార్తీక మాసంలోనే వేశాము. శ్రావణ మాసం అంతా ఇలా ముగ్గులనైతే వేసుకున్నాము. రోజు ఒక రకంగా ముగ్గులు వేస్తే శుక్రవారాల మట్టికి ఇలాగ ముగ్గులనైతే వేసుకున్నాము. తులసమ్మ దగ్గర స్పెషల్‌గా ఉండాలని పద్మం వేసి పసుపు కుంకాలతో వేశాను. తులసమ్మకి అటు ఇటు తామర పువ్వు వేసి దానిలో కూడా పసుపు కుంకాలు వేశాను. ఆ రోజు పూజని ఇలా అయితే చేశాను. నేనైతే శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం నాడైతే ఒక చీరనైతే పెడతాను అమ్మవారి దగ్గర. వరలక్ష్మి వ్రతానికి మనం ఆల్రెడీ పెట్టుకుంటాం. వరలక్ష్మి వ్రతానికి కాకుండా ప్రతి శుక్రవారం కూడా చీరను పెట్టుకుంటాను. చీర లేకపోతే ఒక జాకెట్ ముక్కైనా అమ్మవారి దగ్గర పెట్టుకుంటాను. తులసమ్మ దగ్గర పూజనైతే ఇలా చేసుకున్నాను. ఆ రోజు అమ్మవారికి పూజనైతే చేసి ధూపాన్ని కూడా వేశాను. లాస్ట్ శ్రావణ శుక్రవారం అని ప్రసాదంగా అమ్మవారికైతే పాల తాలికలనైతే చేశాను. ఆ రోజు పూజ చాలా అంటే చాలా బాగా అయ్యింది. మీకు ఆల్రెడీ తెలుసు, నేను ప్రతి శుక్రవారం అమ్మవారికి పూజ చాలా పీస్ఫుల్గా అయితే చేసుకుంటాను. వరలక్ష్మి వ్రతానికి ముత్తైదులకైతే తాంబూలం ఇచ్చాను. లాస్ట్ శ్రావణ శుక్రవారం అని ఒక ముత్తైదువుకైతే తాంబూలం ఇచ్చాను. తినని ఆల్రెడీ మీరు నా లాంగ్ వీడియోస్లో చూసే ఉంటారు. మా నైబర్ మరియు మా ఫ్రెండ్ కూడా ఫస్ట్ తనని పిలిచి ఇలాగ కాళ్ళకైతే పసుపునైతే రాస్తున్నాను. మా పిల్లలకు కూడా మంచి ఫ్రెండ్ తిను. ఈ లాంగ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఉండబోతుంది. మీరు నా లాంగ్ వీడియోని చూస్తున్నారు కానీ లైక్ మట్టుకి చేయటం లేదు. లైక్ కూడా కంపల్సరీ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అసలు శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతానికి ముత్తైదువులకి ఎలాగ మనం తాంబూలం ఇస్తామో అలాగే ప్రతి శుక్రవారం కూడా, అంటే శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం కూడా ఒక ముత్తైదువు కన్నా తాంబూలం ఇస్తే చాలా మంచిదంట. తనకి నేను వరలక్ష్మి వ్రతానికే తాంబూలం ఇద్దాం అనుకున్నాను కానీ మిస్ అయ్యింది. అందుకనే లాస్ట్ శుక్రవారం నాడైతే తాంబూలం అయితే ఇస్తున్నాను. ఒకరికొకరం అయితే గంధం రాసుకుని బొట్లను అయితే పెట్టుకుంటున్నాము. నేను పూజ విషయంలో ఎంత పర్ఫెక్ట్‌గా ఉంటానో అలాగే తను కూడా పూజ విషయంలో చాలా పర్ఫెక్ట్‌గా చేస్తుంది ప్రతి పనిని. నేను బొట్లు ఎలా పెట్టానో, గంధం ఎలా పెట్టానో అలాగే తను కూడా బొట్టు పెట్టి గంధం బొట్లయితే పెట్టింది. నాకైతే ఆ రోజు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నేను ఆ రోజు అమ్మవారి గుడికైతే వెళ్తున్నాను. ఇలా పూజను చేసుకొని ఒక ముత్తైదుకి తాంబూలం అందించి అమ్మవారి గుడికి వెళ్తున్నానంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఇంతకీ నేను ఏ గుడికి వెళ్తున్నానంటే విజయవాడలో ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి గుడికి అయితే వెళ్తున్నాము మేమందరం అంటే నేను, మా పిల్లలు, మా పక్కన వాళ్ళందరూ కలిసి అయితే విజయవాడలో ఉన్న అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నాము. మేమందరం ఎప్పటినుంచో విజయవాడలో ఉన్న అమ్మవారి దర్శనానికైతే వెళ్దామని అయితే అనుకుంటున్నాము. కానీ ఈ శ్రావణ మాసంలో ఈ శుక్రవారం నాడు వెళ్ళడం అయితే మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఫైనల్లీ పూజను చేసుకుని తాంబూలం ఇచ్చి అయితే ఇలాగ నేను అమ్మవారి దర్శనానికైతే రెడీ అయ్యాను. మా జాష్మిత కూడా ఇలా రెడీ అయ్యింది. అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాం కదా అని మా జాష్మిత పట్టుపట్టిన జాకెట్ కట్టుకుంటానంది. సరే అన్నాను. మేమందరూ కలిసి చింతలపూడి నుంచి బయలుదేరే టైంకే 9:30 అయిపోయింది. త్వరగానే వెళ్దాం అనుకున్నాం. ఒకరికొకరు రెడీ అయ్యేపాటికి ఆ టైం అయ్యింది. అంతేకాదు ఫ్రీ బస్ పెట్టాక నేను ఎక్కడికైతే వెళ్ళలేదు. ఈరోజే ఫస్ట్ టైం అయితే ఫ్రీ బస్ని అయితే ఎక్కాను. ఈరోజు నుంచి స్టార్ట్ చేశానని చెప్పాలి. అవును, ఈరోజు నుంచే ఫ్రీ బస్ స్టార్ట్ చేశాను.
చింతలపూడి నుంచి విజయవాడ ఎలా వెళ్ళామంటే, చింతలపూడి నుంచి ఏలూరు బస్ స్టాండ్‌కి అయితే వెళ్ళాము. ఏలూరు నుంచి విజయవాడ బస్సులు అంతమాను ఉంటాయి కదా! అక్కడ నుంచి విజయవాడ బస్సు అయితే ఎక్కి విజయవాడ వెళ్ళాము. విజయవాడలో ఆటో ఎక్కి అయితే అమ్మవారి గుడికైతే వెళ్ళాము. మా భవిష్య అయితే ఫస్ట్ టైం అయితే విజయవాడలో ఉన్న అమ్మవారి గుడిని అయితే చూస్తుంది. మా జాష్మిత చిన్నప్పుడు వచ్చింది. తర్వాత ఇది సెకండ్ టైం. మా పిల్లలిద్దరూ చాలా ఇంట్రెస్టింగ్‌గా అయితే చుట్టుపక్కలనంతా చూస్తున్నారు. శుక్రవారం మరియు శ్రావణ మాసంలో వచ్చిన లాస్ట్ శుక్రవారం కాబట్టి చాలామంది భక్తులైతే ఉన్నారు. ఆ రోజు మేము విజయవాడ వెళ్ళేపాటికే 1 అయిపోయింది టైము. అప్పటికే చాలామంది భక్తులు దర్శనం చేసుకుని వెళ్ళిపోతున్నారు. ఇంకా అయినా సరే చాలామంది ఉన్నారు. విజయవాడ కనకదుర్గమ్మ తల్లి దేవాలయం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లో కృష్ణానది ఒడ్డున ఇంద్రకీలాద్రి కొండపై ఉంది. ఇది రాష్ట్రంలోనే 2వ అతిపెద్ద దేవాలయం. ఇక్కడ కొలువైన అమ్మవారు స్వయంభూగా వెలిసారు. భక్తులు కోరికలు తీర్చే కొంగు బంగారంగా ప్రసిద్ధి చెందారు. అసలు విజయవాడలోని కనకదుర్గమ్మ తల్లి స్థల పురాణం ఏమిటి, మరియు అమ్మవారు కొలువై ఉన్న కొండకి ఇంద్రకీలాద్రి పేరెందుకు వచ్చింది అనేది నేను ఈ లాంగ్ వీడియోలో చెప్పబోతున్నాను. పురాణాల ప్రకారం కీలుడు అనే యక్షుడు అమ్మవారిని ఘోర తపస్సుతో ప్రార్థించాడంట. అతని భక్తికి మెచ్చిన అమ్మవారు వరం ఇవ్వగా కీలుడు అమ్మవారిని ఎప్పటికీ నా మీదే నివసించాలని కోరాడు. అప్పుడు అమ్మవారు అతన్ని ఒక పర్వతంగా మార్చి ఆ పర్వతంపై కొలువు తీరారు. ఆ పర్వతాన్ని కీలాద్రి అని పిలిచారు. తరువాత దేవేంద్రుడు అక్కడికి వచ్చి అమ్మవారిని ఆరాధించాడని పురాణం చెబుతుంది. అందుకే ఆ కొండకి ఇంద్ర ప్లస్ కీలాద్రి, ఇంద్రకీలాద్రి అనే పేరు వచ్చింది. అంతేకాదు ఇంద్రకీలాద్రి పర్వతం మీద అర్జునుడు శివుని కోసం తపస్సు చేసి పాశుపతాస్త్రం పొందిన పవిత్ర స్థలంగా పురాణాల్లో చెప్పబడుతుంది. విజయవాడలోని శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో కొలువై ఉన్న అమ్మవారిని మహిషాసురమర్దిని రూపంగా ఆరాధిస్తారు. అసలు అమ్మవారికి మహిషాసురమర్దిని పేరు ఎందుకు వచ్చింది అంటే, మహిషాసురుడు ఘోర తపస్సు చేసి బ్రహ్మదేవుని నుంచి వరం పొందాడు. ఆ వరం వల్ల దేవతలు, ఋషులు, ప్రజల్ని తీవ్రంగా హింసించేవాడు. అతని అహంకారం, దురాగతాలు పెరగటంతో దేవతలందరూ తమ తమ శక్తులను కలిపి ఆదిశక్తిని ప్రార్థించారు. ఆ దివ్య శక్తి నుంచే దుర్గాదేవి అవతరించి అనేక రోజుల యుద్ధం తర్వాత మహిషాసురుని సంహరించిందంట. అందువల్ల అమ్మవారికి మహిషాసురమర్దిని అనే పేరు వచ్చింది. అంతేకాకుండా విజయవాడలోని అమ్మవారికి దసరా నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ 9 రోజులు అమ్మవారు రోజుకో అవతారంలో మనకి దర్శనమైతే ఇస్తారు. ఈ ఆలయం కింద కృష్ణానది ప్రవహిస్తుంది. భక్తులు నదిలో పవిత్ర స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకుంటారు. మాకైతే అమ్మవారి దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగింది ఆ రోజు. మేమందరం అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. మేమందరం ఎప్పటి నుంచో అనుకుంటున్నాము విజయవాడలోనే అమ్మవారిని దర్శనం చేసుకుందామని. కానీ ఆ రోజు శ్రావణ మాసంలో లాస్ట్ శుక్రవారం నాడైతే అమ్మవారి నుంచి మాకు ఆజ్ఞ వచ్చింది రమ్మని. అంతే, మేమందరం కలిసి వెళ్ళి అమ్మవారిని దర్శించుకునే భాగ్యం అయితే మాకు దక్కింది. మీపై కూడా అమ్మవారి కృప కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఓం శ్రీ మాత్రే నమః. లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.